రామ్ బహదూర్ తాపా కేస్ 1958. ఇంట్రడక్షన్కి వస్తే, జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని విషయాల్లో ఏది నిజం ఏది అబద్ధం అనే డైలమాలో ఉంటాం. ఏది నిజం ఏది అబద్ధం అనే డైలమాలో చేసిన మిస్టేక్కే ఈ మర్డర్ ఆఫ్ గోస్ట్స్ రామ్ బహదూర్ తాపా కేసు విషయాల్లోకి వస్తే, బాలసూర్ డిస్ట్రిక్ట్ రసగోవిందపూర్ అనే విలేజ్ ఉంది. అక్కడ యాక్చువల్లీ ఏరో స్క్రాప్కి సంబంధించిన ఒక ఏరోడ్రమ్ ఉంది. దట్స్ ఎ రిమోట్ ప్లేస్. ఆ ప్లేస్ చుట్టూ ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. సో ఆ ఇంప్రెషన్ ఏంటనంటే, అక్కడ దెయ్యాలు ఉన్నాయని వాళ్ళు బాగా నమ్ముతారు. దానికి న్యూమరస్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు నమ్మినట్టు చెప్పినట్టు ఆధారాలు ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఆ నియర్ బై ఏరోడ్రమ్లో ఫుట్ ప్రింట్స్ ఉండేవి, వేరే వేరే జీవులవి అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మటం చేశారు వాళ్ళు దెయ్యాలనే కాన్సెప్ట్ మీద. సో కలకత్తా నుంచి జగత్ అండ్ రామ్ బహదూర్ తాపా, ఐ రిపీట్, రామ్ బహదూర్ తాపా, వీళ్ళిద్దరూ ఆ ఏరో స్క్రాప్ కొందామని చెప్పి కోల్కతా నుంచి వచ్చారు. అక్కడ స్టే చేశారు నియర్ బై. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ జగత్ అండ్ రామ్ బహదూర్ తాపా ఒకరోజు నైట్ 1958 మే 20న నైట్ 19 గంటలకి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఉన్నాయా లేవా చెక్ చేద్దామని వీళ్ళు వెళ్ళారు. సో అటు ఇటు తిరిగిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం దూరాన ఒక లైట్ లాంటిది కనిపించింది. సో క్లైమేట్ కూడా చేంజ్ అవటంతో ఇమ్మీడియట్గా, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ది రీజన్, వాళ్ళకి అనిపించింది, ఊహించుకున్నది. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి అని, దానివల్ల ఎక్కడైతే లైట్ వస్తుందో ఆ సోర్స్ ఆఫ్ లైట్ అనేది దెయ్యమే అని వాళ్ళు భావించి రామ్ బహదూర్ తాపా వెళ్ళి యాజ్ ఎ డిఫెన్సివ్ మోడ్ వాళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి ప్రొయాక్టివ్గా అటాక్ చేశాడు. ఫ్యూ మినిట్స్కి అర్థమైంది ఏంటంటే, దే ఆర్ నాట్ గోస్ట్స్, దెయ్యాలు కాదు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే ఆదివాసీ ప్రజలు మోహు అనే ఫ్లవర్ కోసం సేకరించడానికి వచ్చారు. కొద్దిసేపటికి రామ్ బహదూర్ తాపాకి ఇది తెలిసిన తర్వాత తను ఆ అటాక్ని ఆపేశాడు. బట్ అప్పటికే ఒక అతను చనిపోయాడు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రామ్ బహదూర్ తాపా మీద 302 IPC కేసు ఫైల్ చేసి కోర్టుకు మూవ్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఈ కేసులో రామ్ బహదూర్ తాపా నిర్దోషిగా బయటకు వచ్చాడు. అతను నిర్దోషిగా బయటికి రావటానికి మెయిన్గా డిఫెండ్ చేసుకుంది ఏంటంటే ఇంప్రెషన్. అది దెయ్యమే అని భావించి డిఫెన్సివ్ మోడ్ కోసం దాని మీద అటాక్ చేశానే తప్ప మానవుల మీద కావాలని చెయ్యలేదు అని నిరూపించుకున్నాడు. సో సెక్షన్ 79 IPC కింద అతను నిర్దోషిగా కోర్టు అంగీకరించింది. సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే, ఇది టిపికల్ కేస్. ఘోష్ మీద అటాక్ చేసి నిర్దోషిగా బయటికి రావటం అనేది అప్పుడులో అది బాగా సంచలనం అయింది.